ఒక చిన్న కథ చెప్తా వినండి. 1973లో బీహార్ లో ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి చిన్నప్పటి నుంచి దేశం కోసం నిజాయితీగా పనిచేయాలనేది అతని కల. అందుకోసం బాగా చదివాడు. అతనికి సివిల్ ఇంజనీరింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతని సిన్సియారిటీని చూసి కొంతకాలానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కూడా ప్రమోట్ చేశారు. అయితే అతను పనిచేసే టైంలో జరిగిన కొన్ని రోడ్ యాక్సిడెంట్స్, అంటే గవర్నమెంట్ వేసే రోడ్ల వల్ల, బ్రిడ్జ్ల వల్ల కూలిపోవడం గమనించాడు. అలా ఎందుకు జరుగుతుందని, ఎందుకు స్టాండర్డ్ గా ఉంటలేవని దానికోసం నిజం బయటపడడానికి రీసెర్చ్ చేసే టైంలో దీని వెనక సబ్ కాంట్రాక్టర్స్ ని పెట్టి కోట్లలో కరప్షన్ జరుగుతుందని, కంటి కనపడని ఒక పెద్ద మాఫియా నడుస్తుందని అర్థమైంది. దాన్ని ఆపడానికి చాలా ట్రై చేశాడు, కానీ పవర్ లో ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. అందుకని మే 2003 సంవత్సరంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ కి ఒక లెటర్ రాశాడు. అంతేకాదు తన పేరు బయటపెట్టొద్దని ఆ లెటర్ లో మెన్షన్ చేశాడు. సీన్ కట్ చేస్తే వారణాసి నుండి గయా స్టేషన్ కి వెళ్లే దారిలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు గన్తో షూట్ చేసి వెళ్లిపోయారు. అతని పేరు సత్యేంద్ర దుబే, ది డైరెక్టర్ ఆఫ్ NHAI. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, హానెస్టీ నాట్ ఆల్వేస్ ద బెస్ట్ పాలసీ.